నమస్కారం లలిత న్యూస్ కి స్వాగతం। మా భూములు మాకు కావాలి, ఎవడి భూములు మాకు వద్దు, మా భూముల మీదకి ఎవడు వస్తాడో రండి అంటూ సవాల్ విసురుతున్న గిరిజన భూ బాధితుడు। భద్రాచలం బూర్గంపాడు మండలం సారపాక గ్రామ పంచాయతీలో రెవెన్యూ పట్టా ఉన్నా కూడా దౌర్జన్యంగా ప్రభుత్వం ఒత్తిడితో ఫారెస్ట్ అధికారులు గుంజుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న గిరిజనుడు। లంబాడి హక్కుల పోరాట సంఘం LHPS రాష్ట్ర అధ్యక్షుడు గుగులోతు భీమా నాయక్ గిరిజన భూముల రక్షణ కోసం ఆదివారం భూ బాధితులతో సమావేశం నిర్వహించి వారికి అండగా నిలబడ్డారు। ఈ విధంగా గిరిజనులను ఇబ్బంది పెడితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పతనం ఖాయమని భీమా నాయక్ స్పష్టం చేశారు। మా ఎమ్మెల్యే గారి దగ్గర పోయాను, పాలెం గారి దగ్గర పోయాను, అడిగితే రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా పోలే। ఇంకా నేను కానీ చెప్పాను, నేను మా పాలెం గారితో అడిగితే ఏమన్నారంటే, బాబు మీ భూములు ఆడికి పోవు, రాములో నీ భూమి ఆడికి పోదు, తావ్రియా గారు నీ భూమి పోదు, ఉంటుంది నీ భూమి ఉంటుంది, ఎన్నెళ్ళు ఉంటుంది సార్, ఎన్ని సంవత్సరాలు నువ్వు చూసిన భూమే కదా, 99లో నువ్వు ఒకసారి ఓడిపోయినావు, 2 సార్లు గెలిచిన ఒకసారి అని కూడా మాట్లాడారు। అది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। ధన్యవాదాలు।